దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఈ రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్కి ఒక మాజీ ముఖ్యమంత్రి మద్దతుగా పోవటం అనేది చాలా అసహించుకుంటా ఉన్నారు ప్రజలు రాష్ట్రంలో. ఇవాళ ఇటువంటి విధానాలు మానుకో. ఇవాళ నువ్వు ఇడి చేసి నువ్వు చెప్పింది ఏంటంటే ఆడపోయి తెలుగుదేశాన్ని ఏమీ అనలేదు మమ్మల్ని, కానీ పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వాళ్ళు కూడా మాట్లాడాలి, రోడ్డు మీదకి వచ్చి తన విషయం తెలుసుకోవాలి. పోలీసు అధికారులు కూడా ప్రతిదానికి ఈ విధంగా రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు, బెదిరింపు ధోరణిలో ప్రవర్తిస్తూ ఉన్నాడు. పోలీసుల్ని అంటే అంటే అతను 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అకృత్యాలు చేపించాడు, పోలీసులను కూడా అడ్డం పెట్టి చేపించాడు. కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పోలీసుల్ని స్వార్థానికి వాడుకునే ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పర్ఫెక్ట్గా ప్రజల శాంతి భద్రతలు కాపాడటానికి, సమాజంలో అన్ని రకాలుగా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి, ఆడపిల్లలకు రక్షణ కల్పించడానికి